కోర్ట్ నన్ను గెలిపించిందంటున్న నాని. రాబిన్హుడ్ ప్రత్యేక అతిథిగా డేవిడ్ వార్నర్. నిందితుల కోసం బసిల్ ఇన్వెస్టిగేషన్. కడుపుబ్బ నవ్వించే ప్రసాద్గా సప్తగిరి. కోర్ట్ నన్ను గెలిపించిందంటున్న నాని. కోర్టు సినిమా విషయంలో అందరూ నాపై ఎంతో ప్రేమ కురిపిస్తున్నారు. దాన్ని నేనే గెలిపించినట్లు భావిస్తున్నారు. కానీ నిజానికి ఆ సినిమానే నన్ను గెలిపించింది. అందుకే ఈ చిత్ర విషయంలో నేనెంతో గర్వపడుతున్నా అన్నారు కథానాయకుడు నిర్మాత నాని. ఆయన సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమే కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ సినిమాని ప్రశాంతి తిప్పిర్నేని నిర్మించారు. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. శివాజీ, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, చిత్ర సమర్పకుడు నాని మాట్లాడుతూ, నేను ఈరోజు దాకా స్క్రిప్ట్, ప్రేక్షకులు ఈ రెండింటినే బలంగా నమ్మాను. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ మా టీమును గెలిపిస్తే ప్రేక్షకులు తెలుగు సినిమాను గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ, రామ్ జగదీష్, ప్రియదర్శి, వెంకట్ బోయినపల్లి, హర్షవర్ధన్, రోహిణి, రోషన్, శ్రీదేవి, దీప్తి, ప్రశాంతి, విజయ్ బల్గానిన్ తదితరులు పాల్గొన్నారు. రాబిన్హుడ్ ప్రత్యేక అతిథిగా డేవిడ్ వార్నర్. మైదానంలో తనదైన బ్యాటింగ్ విన్యాసాలతో క్రీడాభిమానులకు వినోదం పంచిన ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు నటనతో వెండి తెరపై వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నితిన్ హీరోగా నటించిన రాబిన్హుడ్లో ఓ ప్రత్యేక అతిథి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటిస్తూ వార్నర్ ఫస్ట్ లుక్ని విడుదల చేసింది. ఈ చిత్రాన్ని వెంకీ కొడుమల తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఈ నెల 28న థియేటర్లోకి రానుంది. నిందితుల కోసం బసిల్ ఇన్వెస్టిగేషన్. సూక్ష్మదర్శిని, పోన్ మ్యాన్ లాంటి ప్రయోగాత్మక డబ్బింగ్ చిత్రాలతో ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మలయాళ కథానాయకుడు బసిల్ జోసెఫ్. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రమే ప్రవీణ్ కోడు షాపు. ఆయన ప్రధాన పాత్రలో శ్రీరాజ్ శ్రీనివాసన్ తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్, చంబన్ వినోద్ జోస్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జనవరిలో థియేటర్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో వచ్చే నెల 11 నుంచి అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్లో సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో అదరగొట్టారు బసిల్. ఓ రాత్రి వర్షం కారణంగా మద్యం దుకాణం మూసేయగా 11 మంది మాత్రం అందులోనే ఉండి రాత్రంతా పేకాడుతూ మందు కొడుతూ ఉంటారు. ఉదయం లేచి చూస్తే ఆ షాపు యజమాని ఊరేసుకుని కనిపిస్తాడు. దీంతో నిజాల్ని తెలుసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారనేదే ఈ సినిమా కథాంశం. కడుపుబ్బ నవ్వించే ప్రసాద్గా సప్తగిరి. పెళ్లి కాని ప్రసాద్గా థియేటర్లో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు సప్తగిరి. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి గోపిడి తెరకెక్కించారు. కేవై బాబు, భానుప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించారు. ప్రియాంక శర్మ కథానాయిక. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ఈ నెల 21న రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సప్తగిరి మాట్లాడుతూ, ఈ చిత్రంలోని తారాగణమంతా చేసే హడావిడి తప్పకుండా అందరినీ కడుపుబ్బ నవ్విస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం
మర్చిపోకండి.